హలో గైస్ నా పేరు మైత్ర వెల్కమ్ మై ఛానల్. ఇప్పుడు కేవలం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే రూ. 5,000 ప్రొడక్ట్ రూ. 250కి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. బేసిక్‌గా ఈ టాపిక్ గురించి విన్నప్పుడు నాకు మనసులో అనిపించిన ఫీలింగ్ ఏంటో తెలుసా? ప్రపంచంలో యాడా లేని సరుకంతా మన 2 తెలుగు రాష్ట్రాల్లోనే ఉంటదా? నాకు లిటరల్లీ అదే ఫీలింగొచ్చింది. ఈ టాపిక్ గురించి తెలుసుకుంటున్నప్పుడు, ఈ టాపిక్ గురించి వింటున్నప్పుడు. 'లేడీ అఘోరి' అనే టాపిక్ 2 తెలుగు రాష్ట్రాల్లో చాన్నాళ్ల క్రితం బాగా పాపులర్ అయింది. అండ్ అప్పట్లో ఆవిడ రైట్ అని కొంతమంది, ఆవిడ రాంగ్ అని కొంతమంది, ఆవిడ మటుకేదో ఆవిడ ఉంటుంది, ఎందుకని ఆవిడని ఇబ్బంది పెడతారని ఇంకొంతమంది. సో, ఇలాగా మల్టిపుల్ డైరెక్షన్స్‌లో పీపుల్ డివైడ్ అయిపోయి, మల్టిపుల్ ఒపీనియన్స్‌నయితే ఎక్స్‌ప్రెస్ చేసి కొంతమంది నిజంగానే ఆవిడ సనాతన ధర్మ సంరక్షకురాలు అని నమ్మి ఆవిడని నిజంగా అంటే లేడీ అఘోరీగా స్వీకరించడం కూడా జరిగింది. అంటే యాక్సెప్ట్ చేయడం కూడా జరిగిందనమాట. సో, ఇంత జరిగిన తర్వాత ఇప్పుడు ఫైనల్‌గా ఆవిడ ఇచ్చిన ట్విస్ట్ ఏంటంటే, ఆవిడ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంది. ఈ లేడీ అఘోరి అనే ఆవిడ ఒక అంటే వర్షిణి అనే ఒక అమ్మాయినైతే పెళ్లి చేసుకోవడం జరిగిందనమాట. సో, తనొక బీటెక్ చదివిన స్టూడెంట్. సో, వాళ్ళిద్దరూ కూడా మంచిగా తలంబ్రాలవి యేసుకొని, పసుపు తాడు కట్టుకొని, ఒక గుడిలో పెళ్లి చేసుకున్నారనమాట వాళ్ళిద్దరూ కూడా. సో, ఈ లేడీ అఘోరి గురించి ఎప్పటినుంచో ఏవైతే మాటలు వినిపిస్తూ ఉన్నాయో కొంతమంది చెబుతున్నారనమాట. అంటే ఆవిడ లేడీ కాదు, ఆవిడ ట్రాన్స్. అండ్ అది కూడా ఒక ఆపరేషన్ చేయించుకోవడం వల్ల అట్లా ట్రాన్స్ కేటగరీకైనా వచ్చింది. బట్ నిజానికి ఆవిడ ట్రాన్స్ కూడా కాదు. సో, డెఫినిట్‌గా ఆవిడ లేడీ అఘోరి అని ఏదైతే చెప్తున్నారో ఆవిడ లేడీ కాదు. అండ్ ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆవిడ ట్రాన్స్‌గా ఉంది. సో, డెఫినిట్‌గా లేడీ అఘోరి అయితే కాదు. అండ్ సనాతన ధర్మాన్ని ఏదైతే సంరక్షిస్తానని చెబుతోందో అదేది కూడా ఆవిడ చెయ్యదు, చెయ్యలేదు అనేది కొంతమంది మొదటి నుంచి చెబుతూ వస్తున్నారు. అండ్ ఇప్పుడు ఆవిడ ఇలా ప్రవర్తించడం అనేది ఇంకా వాళ్ళందరి ఆలోచనలు రైటే, వాళ్ళందరి మాటలు రైటే అనే ఒక ఒపీనియన్ అయితే అందరికి కూడా తీసుకొస్తుందనమాట. ఈ అమ్మాయి వర్షిణి ఏమంటోంది, అండ్ మేము ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నాము. అండ్ ఆ తర్వాత మా ఇంటికెళ్తాం, సంసారం చేస్తాం, పిల్లల్ని కంటాం, పార్వతీ పరమేశ్వరుల్ని కంటాం మేము. ఆ తర్వాత ఇంగా మా అమ్మ వాళ్ళ గురించి కొంతమంది బాధపడుతున్నారు. వాళ్ళని కూడా కొన్నాళ్ళు పోయిన తర్వాత మా దగ్గర తెచ్చుకుంటాం. ఒకవేళ వాళ్ళు ఓకే అన్నట్టయితే, మా దగ్గరికి రావడానికి వాళ్ళు ఇష్టపడినట్టయితే వాళ్ళని కూడా మా దగ్గర తెచ్చేసుకుంటాం అని చెప్తున్నారు. సో, కొంతమంది వేరే పెద్దల సమక్షంలో వాళ్ళు కూడా ఎవరో కొంతమంది పూజలు చేసేవాళ్ళలాగే ఉన్నారు. వాళ్ళ సమక్షంలో వీళ్ళిద్దరికీ పెళ్ళైతే జరిగిందనమాట. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పట్లో లేడీ అఘోరీకి వీడియో కాల్లు అయన్నీ చేసినప్పుడే అసలు లేడీ అఘోరీ ఏంటి, సెల్ ఫోన్ ఉండడం ఏంటి, ఇప్పుడు అఘోరాలు కానినంటే అఘోరీలు గానీ, ఎవరైనా సరే ఇలాంటి వాటన్నిటిని కూడా కంప్లీట్‌గా దూరం బెడతారు. అంటే వాళ్ళకి ఏమంటారు, కామం, మోహం, వాత్సల్యం, కోరికలు, వాంఛలు ఇలాంటివేమి ఉండవు వాళ్ళకి. వాళ్ళు వాటన్నిటిని కూడా వదిలేసి, త్యజించి ఒక ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారు వాళ్ళ మటుకు వాళ్ళు. సో, వాళ్ళనే అఘోరాలంటారు. ఎందుకంటే అఘోరాల లైఫ్ స్టైల్ అది. అలా ఉండడానికి ఇష్టపడే చాలామంది అఘోరాలుగా మారుతూ ఉంటారు కూడా. సో, అలాంటి వాళ్ళందరినీ ఈవిడ భ్రష్టు పట్టించిందనే ఫీలింగ్ అప్పట్లోనే కలిగింది చాలామందికి. ఎందుకంటే, సెల్ ఫోన్‌లు వాడుతుంటది, కారులో తిరుగుతుంటది, మొత్తం అయన్నీ ఉన్నాయి గదా. సో, ఆ టైంలో ఒక కైండ్ ఆఫ్ ఒపీనియన్ వచ్చింది. ఈవిడ వల్ల మంచి అఘోరాలకి, మంచి అఘోరీలు పెద్ద లేరులెండి. సో, వేరే అఘోరాలు ఎవరైతే జెన్యూన్‌గా ఉంటారో వాళ్ళకి చెడ్డ పేరొస్తుంది ఈవిడ లాంటి వాళ్ళ వల్ల అనేది అప్పట్లో కూడా ఒక ఒపీనియన్ వచ్చింది. ఇప్పుడు దాన్ని ఇంకా పెద్దది చేసింది ఈవిడ. కాదు. అఘోర సరే. అఘోరి ఏదోకటి మొత్తానికి. ఇప్పుడు ఫోన్‌లు వాడడం, కారులో తిరగడం అనేదే
అఘోరాల లైఫ్ స్టైల్ కంప్లీట్‌గా డిఫరెంట్ అనుకుంటే, ఇప్పుడు ఏకంగా పెళ్లి చేసుకుంది. ఏమనాలి ఇంకా అర్థం కావట్లా. సో, బేసిక్‌గా అసలు సనాతన ధర్మాన్ని సంరక్షించడానికి ఈవిడ వచ్చింది అంటే జనాలైనా ఎలా నమ్మారో నాకైతే ఇప్పటికీ అర్థం కావట్లేదు. బట్ కొంతమంది పీపుల్ ట్రస్ట్ చేశారు. అండ్ అదైతే మాత్రం ఇంకా ఇగో ఇప్పుడు ఇలాంటి పరిస్థితులకి దారి తీసిందనమాట. ఆ అమ్మాయి ఏమో చాలా హ్యాపీగా, చాలా కాన్ఫిడెంట్‌గా నవ్వుతూ మాట్లాడుతుంది. మేము పిల్లల్ని కంటాం అంటుంది. అసలు ఏందో నాకేం అర్థం కావట్లే. ప్రపంచం ఎటుపోతుందయ్యా నాకర్థం కావట్లేదు. అంటే ఎక్కడ లేని పంచాయతీలన్నీ వింత వింత పంచాయతీలన్నీ మన దగ్గరే ఉంటాయి. మన దగ్గర ఏవి మంచి పంచాయతీలుండవు. సీరియస్‌లీ మన దగ్గర బంగారం రేటు ఎందుకంత పెరిగిపోతుంది అనే దాని గురించి డిస్కషన్ ఉండదు మన దగ్గర. మన దగ్గర దేని గురించి డిస్కషన్ ఉంటది, ఇలాంటి వాటి కోసం ఎక్కువుంటది. ఇప్పుడు నేనైనా దీని గురించి ఎందుకు చేశాను, దీని గురించి ఎక్కువ మంది మాట్లాడుకుంటున్నారు కాబట్టి. దీని గురించి లైవ్ పెడితే జీ న్యూసోడు వాడికి ఏదో ఎన్నో గంటలు 11 గంటల పాటు స్ట్రీమింగ్ చేస్తే 13,00,000 మంది చూసారు. అంటే అంతమంది ఎక్సైటెడ్‌గా ఉన్నారు. అంతమంది ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారు ఈ టాపిక్ మీద. ఏమంటే ఏం చెప్తాం ఇంకా? ఇప్పుడు బంగారం రేట్లు ఎంత పెరుగుతున్నాయో తెలుసా రోజు రోజుకి? ఏమో అదెవడు పట్టించుకోడు మన దగ్గర. తర్వాత మరో పక్క ఈ ఎక్స్‌పోర్ట్స్ అనేవి చాలా ఘోరంగా దెబ్బతిన్నాయి. దాని గురించి పెద్ద ఎక్కువ పట్టించుకోరు. ఇగ వీటి గురించి మాత్రం అసలు టూ మచ్ ఆఫ్ ఇంట్రెస్ట్ కదా! అసలు ఇలాంటి వాటి మీద. సో, అందుకే వాళ్ళు కూడా అలాగే చేస్తూ ఉంటారు. సో, బేసిక్‌గా పబ్లిక్‌లో ఏవైతే విషయాల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుందో, వేటికైతే పీపుల్ అట్రాక్ట్ అవుతారో, వాటినే క్యాచ్ చేసుకుంటున్నారు. ఇగ వాటిని బట్టే కొంతమంది పాపులర్ అవుతున్నారు, కొంతమంది అన్‌పాపులర్ అవుతున్నారు. ఇలా జరుగుతూ ఉన్నాయన్నమాట. సో, ఏదైనా సరే మనం ఆలోచించే విధానం మారాలి. అంటే ఏ విషయానికి మనం ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాలి, ఏ విషయానికి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వకూడదు అనేది అర్థం చేసుకున్న నాడు, అప్పుడు కొంచెం బెటర్‌గా ఉంటదేమో. బట్ స్టిల్ మనకింకా దానికి చాలా టైం ఉందేమో అనిపిస్తోంది నాకైతే. అంటే అట్‌లీస్ట్ ఇప్పుడప్పుడే అవ్వదు. ఈజీగా ఇంకొక జనరేషన్ కావాల్సుంటది. ఈ జనరేషన్ పోవాలి. పోవాలంటే అంతమైపోవాలని కాదు నా ఉద్దేశ్యం. ఈ జనరేషన్ దాటిపోవాలి. సో, నెక్స్ట్ జనరేషన్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అంటే ఇప్పుడు ఇది 2025 గదా! సో, ఒక 2045 ఆ టైం నుంచి ఎవరైతే పుడతారో వాళ్ళ ఆలోచన విధానం నాకు తెలిసి వీటన్నిటికి కూడా కంప్లీట్‌గా డిఫరెంట్‌గా ఉంటదేమో అని అనుకుంటున్నాను నేను మరి. నా ఎక్స్‌పెక్టేషన్ అయితే అదే. ఇక అంతకంటే ముందంటే కష్టం. అంతకంటే తర్వాత అంటే అంతకంటే తర్వాత గనక అయిందనుకోండి ఇంక అయినా వేస్టే. ఎందుకంటే అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోద్ది కాబట్టి. సో, అది మరి పరిస్థితి. సో, ఎనీహౌ మొత్తానికి ఈ లేడీ అఘోరి పెళ్లి చేసుకుంది. అది నిజంగా చెప్తున్నాను కదా! చాలా ఘోరం అది. అంటే నిజంగా నిజమైన అఘోరాలు ఎవరైతే ఉంటారో వాళ్ళని అవమానించినట్టే. అది నిజంగా వాళ్ళు ఎలా క్షమిస్తున్నారో ఏం అర్థం కావట్లా. అండ్ గవర్నమెంట్ వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని కూడా కొంతమంది అభిప్రాయపడుతున్నారు. అంటే బేసిక్‌గా పబ్లిక్‌ని ఒక రకంగా మోసం చేసినట్టే కదా! సో, చీటింగ్ కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి కూడా కొంతమంది కోరుకుంటున్నారు. అండ్ ఆ అమ్మాయిని కూడా అరెస్ట్ చేయాలి. ఇప్పుడు ఎవరైతే అమ్మాయి పెళ్లి చేసుకుందో, ఆ అమ్మాయిని కూడా అరెస్ట్ చేయాలంటున్నారు. ఇక మరి కొంతమందేమో ఒకప్పుడు వీళ్ళని నమ్మిన వాళ్ళననాలి. ఒకప్పుడు కొంతమంది వీళ్ళకి సపోర్ట్ చేశారు కదా! వాళ్ళది తప్పు. వాళ్ళలా చేయబట్టే వీళ్ళు ఇలా చేస్తున్నారు. రోజు రోజుకి ఏవేవో పనులు చేసి మన ముందుకొస్తున్నారు. సో, వీళ్ళని ఇలాగే వదిలేస్తే కరెక్ట్ కాదు. వీళ్ళని కౌన్సెలింగ్ సెంటర్‌లకైనా పంపించాలి. అండ్ వీళ్ళకి శిక్షలైనా పడాలి. ఏదో ఒకటి చేయాలనేది ఇంకొంతమంది ఒపీనియన్. సో, అలాగా పీపుల్ అయితే డివైడ్ అయిపోయి ఉన్నారు ప్రస్తుతానికి. బట్ ఎనీహౌ మొత్తానికి అందరి ఒపీనియన్స్ కూడా నెగెటివ్‌గానే ఉన్నది వీళ్ళకి. మెజారిటీ ఆఫ్ ద పీపుల్. సో, ఇప్పుడు వీళ్ళని ఎవరు కూడా సపోర్ట్ చేయట్లే. ఇంత దారుణం చేశాక ఎవరు సపోర్ట్ చేయరులెండి. అది మరి పరిస్థితి. సో, నాకైతే మాత్రం అసలు నిజంగా చెప్తున్నాను కదా! ఇది చాలా వరస్ట్ థింగ్. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఏమో అసలు ఎందుకు విన్నాను ఈ న్యూసు, ఎందుకు చూశాను ఈ న్యూసు అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ వచ్చింది నాకైతే మాత్రం. సో, లిటరల్లీ ఇట్ ఈస్ వెరీ, వెరీ వర్స్ట్ అండ్ బ్యాడ్ అని జెప్పొచ్చు. సో, మీకేమనిపిచ్చిందో ఈ ఇన్సిడెంట్ గురించి విన్న తర్వాత కింద కామెంట్ సెక్షన్‌లో జెప్పండి. సో, దట్స్ ఇట్ గైస్ దిస్ ద వీడియో. వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు ఎవరైనా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ జబర్దస్త్ మైత్రం ఎక్కడొచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బాయ్ బై. మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్ బై. హాయ్ ఫ్రెండ్స్, మీరెప్పుడైనా సరే రూ. 5,000 ప్రొడక్ట్ రూ. 250కి రావడాన్ని గమనించారా? లేదు కదా! కానీ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైమ్‌లో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైమ్‌లో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్‌గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా! కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్‌గా చెక్ చేస్తూ ఉంటాను.
అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్‌గా మీకు ఆ ప్రొడక్ట్‌ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్‌గా ఆ ప్రొడక్ట్‌ని పర్చేజ్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రార్డినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి. వాటిని మీరు బయట ఎక్కడా కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్‌గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్‌లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్‌స్టా బ్రాడ్‌కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్‌కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి, ఆ యాప్‌లో ఉన్న మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్‌గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్‌లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో, డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఉన్నాయి. వెంటనే ఫాలో అవ్వండి.